హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కష్టపడి సంపాదించిన డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లోనో లేదా స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు నామినీ వివరాలని లైట్గా తీసుకుంటారు. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందాలంటే ఖచ్చితంగా సరైన నామినీని మీరు యాడ్ కానీ అప్డేట్ కానీ చేయవలసి ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో గ్రో యాప్లో నామినీని ఎలా మార్చాలి లేదా కొత్త నామినీని ఎలా అప్డేట్ చేయాలో కూడా మనము చూద్దాము. రెండిటికి కూడా ప్రాసెస్ ఒకటే. సో మనం ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాము. గ్రో యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ ప్రాసెస్ చూసే ముందర అసలు నామినీని ఎందుకు అప్డేట్ చేయాలి అనేది ఒక్క నిమిషం తెలుసుకుందాము. ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారం ప్రతి ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్కి నామినీ ఉండడం కంపల్సరీ. సో ఒకవేళ అకౌంట్ హోల్డర్కి ఏదైనా జరిగినా ఆ అకౌంట్లో ఉన్న డబ్బు లేదా షేర్స్ లీగల్గా ఎవరికి వెళ్ళాలి అని చెప్పేదే నామినీ. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు పర్సనల్ డీటెయిల్స్ అలాగే నామినీ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇందులో మీరు ఆల్రెడీ నామినీ యాడ్ చేస్తుంటే కనుక ఆ పేరు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు గ్రో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీని యాడ్ చేయకుండా ఉంటే కనుక అది మీకు ఇక్కడ నో నామినీ అని కూడా కనిపించవచ్చు. సో ఇప్పుడు కొత్తగా నామినీని డైరెక్ట్గా ఇక్కడ నుంచే యాడ్ చేయవచ్చు ఆర్ ఎగ్జిస్టింగ్ నామినీని చేంజ్ కూడా చేయవచ్చు. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో నేను ఆల్రెడీ నామినీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఈ నామినీని నేను చేంజ్ చేయాలంటే కనుక ఇక్కడ నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తాను. ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద కంటిన్యూ అనేసి కనిపిస్తుంది. ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఏదైతే వెరిఫై నామినీ డీటెయిల్స్, సో ఇక్కడ మీరు కొత్తగా నామినీ పేరుని ఎంటర్ చేయండి, వాళ్ళ రిలేషన్ ఏంటి మీతోటి, అలాగే నామినీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఐడెంటిటీ ప్రూఫ్ అదన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నామినీస్ ఐడెంటిటీ ప్రూఫ్లో మీకు ఆధార్ నంబర్ కానీ లేదా పాన్ కార్డ్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఈ మూడిట్లో ఏదైనా కూడా ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ నామినీస్ అడ్రస్ మీ అడ్రస్ సేమ్ అయితే కనుక ఈ టిక్ చేయండి. ఒకవేళ కాకపోతే కనుక దాన్ని టిక్ తీసేస్తే మీకు కొత్త అడ్రస్ ఎంటర్ చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీరు నామినీ అడ్రస్ కూడా ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే కనుక నామినీస్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ మై ఓన్ అనేసి దాన్ని సెలెక్ట్ చేయండి. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ఒకవేళ మీరు నామినీగా ఎవరినైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు మైనర్ అంటే 18 ఏళ్ల లోపు ఉంటే కనుక ఇక్కడ మీరు ఈ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. సో దాన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు నామినీస్ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ మీకు నామినీ యొక్క గార్డియన్ ఫుల్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. అలాగే ఆ గార్డియన్కి నామినీకి రిలేషన్ ఏంటో కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ అబవ్ 18 అయితే కనుక మీకు ఇది సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంకో నామినీని యాడ్ చేసే అవకాశం కూడా ఉంది. సో మోర్ దాన్ 1 నామినీని మీరు అపాయింట్ చేయవచ్చు. సో మోర్ దాన్ 1 నామినీ ఉన్నప్పుడు ఇక్కడ మీరు షేర్స్ ఇద్దరికి ఎంత షేర్, ఇద్దరికి ఆర్ ముగ్గురికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఉండాలి మీ అకౌంట్లో ఉన్న షేర్స్ ఆర్ అమౌంట్ మీద అనేది ఇక్కడ మీరు డిసైడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఒక సింగిల్ నామినీ ఉంటే కనుక 100% షేర్ అని అయితే మీరు చూడగలరు. అదే యాడ్ అనదర్ నామినీ అన్నప్పుడు మీకు వాళ్ళకి డివైడ్ చేసే అవకాశం కూడా మీకు వస్తుంది. తర్వాత ఈ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫినిష్ నామినీ సెటప్ యూజింగ్ ఆధార్ ఈ సైన్. సో ఇక్కడ మీకు ప్రొసీడ్ టు ఈ సైన్ అనే చూడగలరు. సో దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికంటే ముందుగా ఇక్కడ మనకి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్లో మనం ఇప్పుడు నామినీని అప్డేట్ చేసాం కాబట్టి ఆ ఫామ్ అంతా మీరు ఇక్కడ చూడగలరు. సో ఇక్కడ మీరు ఈ సైన్ మీ ఆధార్ నంబర్తో ఈ సైన్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వస్తుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఓటీపీ వచ్చిన ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదైతే ఉందో మనకి డాక్యుమెంట్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మీ నామినీ అప్డేషన్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. సో అలాగే యువర్ డీటెయిల్స్ విల్ బి అప్డేటెడ్ ఇన్ 48 hours అని కూడా మనకి మెసేజ్ అయితే ఇక్కడ కనిపించింది. సో ఇప్పుడు అప్డేట్ చేస్తే కనుక వెంటనే అప్డేట్ అవ్వదు, అప్ టు 2 days టైం పడుతుంది. ఇంకొక విషయం, గ్రోలో నామినీని యాడ్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా గ్రో ఏ విధమైన ఛార్జెస్ వసూలు చేయదు. సో ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాము. సో ఏదైతే ఇప్పుడు మనం యాడ్ చేసిన నామినీ పేరు అది కూడా మీరు మళ్ళీ ఇక్కడ చూడగలరు. ఇట్ మే టేక్ అప్ టు 3 working days. ఇందాక చెప్పినట్టుగా 2 to 3 working days అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ గ్రో అకౌంట్లో మీరు
నామినీ డీటెయిల్స్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి యాడ్ చేయండి లేదా అప్డేట్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.